హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన జర్నీలో చూడబోతున్నది శ్రీ రాఘవేంద్రుని బృందావనం అని పిలువబడే ప్రదేశం, అదే మంత్రాలయం. ఈ మంత్రాలయం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడే స్వామివారు జీవ సమాధి అయ్యారు అని ఒక చరిత్ర. మేము నంద్యాల నుంచి స్టార్ట్ అయ్యాం. మాకు అరౌండ్ 150 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఈ జర్నీ మొత్తం చాలా సరదాగా జరిగింది. ఫస్ట్ టైం నా మేనకోడలతో లాంగ్ జర్నీ. చాలా మంచి క్లైమేట్, ఆ పంట పొలాలు, గ్రీనరీ అయితే సూపర్గా అనిపించాయి మాకి. మీరైతే చూడొచ్చు ఆ పంట పొలాలు మొత్తం. సో ఇప్పుడు మేము మంత్రాలయంకి ఎంట్రన్స్కి రీచ్ అయ్యాము. సో ఎంటర్ అయిన తర్వాత మనకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఎంట్రీ నుంచి స్వామివారి గుడి. ఎంటర్ అయిన తర్వాత మనం మెయిన్ ఆర్చ్ అయితే చూడొచ్చు. ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం కార్ పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి. సో ఫస్ట్ మేము ఎంటర్ అయిన తర్వాత కార్ పార్క్ చేసాము. కార్ పార్క్ చేసి తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొనేసి మళ్ళీ దర్శనానికి అని చెప్పి వెళ్ళాము. దర్శనం టైమింగ్స్ అయితే మార్నింగ్ 8 to 2 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా ఓపెన్ చేస్తారు. 8 వరకు ఉంటుందంట. సో మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము కార్ పార్క్ చేసి. మనం సైడ్స్ అయితే మొత్తం షాప్స్ అవన్నీ అయితే చూడొచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. చాలా డిఫరెంట్గా అనిపించింది మొత్తం మాకి. ఆ డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. చూడండి ఎంట్రన్స్ అది. మా వాళ్ళు దర్శనానికి రెడీ అవుతున్నారు. వెళ్తున్నాము, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. అంత డిస్టెన్స్ అయితే ఏం లేదు, జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే మనకి పార్కింగ్ నుంచి. పార్కింగ్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళినప్పటికైతే క్రౌడ్ ఎక్కువగానే ఉంది. మంత్రాలయం అనేది కర్ణాటకకి, ఆంధ్రాకి బార్డర్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి కర్ణాటక బార్డర్ జస్ట్ 10 minutes. మంత్రాలయం పక్కనే మనకి తుంగభద్ర రివర్ ఉంటుంది. సో దీన్ని ఆనుకొని, తుంగభద్ర రివర్ ఆనుకొని మంత్రాలయం టెంపుల్ అయితే చూడొచ్చు మనం. సో తుంగభద్ర రివర్లో కూడా వాటర్ ఫ్లో ఎక్కువగానే ఉంది. చాలా బాగా అనిపించింది చూడండి. వన్స్ మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందే అటుపక్క మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో చాలా వరకు అరౌండ్ 1/2 kilometers వరకు, ఎంట్రన్స్ నుంచి 1/2 kilometer గుడి వరకు మొత్తం అటుపక్క ఇటుపక్క అయితే మనం ఫ్రేమ్స్ అయితే చూడొచ్చు. ఇది మెయిన్ అట్రాక్షన్ ఈ గుడికి, టెంపుల్కి. ఇలాంటి ఫ్రేమ్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ప్రతి ఒక్క ఫ్రేమ్లో మన హిందూ సంప్రదాయం గురించి ఉంటుంది, దేవుళ్ళ గురించి ఉంటుంది. చాలా బాగుంది. మనం ఇప్పుడైతే మెయిన్ గర్భగుడిని అయితే చూడొచ్చు. సో దాని తర్వాత మనం బయటకు వచ్చామంటే స్వామివారి కానుకలు అవన్నీ అయితే చూడొచ్చు. స్వామివారి గుడి నమూనా అవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వామివారి కానుకలు. సో మేము ఇప్పుడు దర్శనానికి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నార్మల్గా షర్ట్ అయితే అలో చేయరు. బాయ్స్ అయితే షర్ట్ రిమూవ్ చేసి వెళ్ళాలి. లేడీస్ అయితే మ్యాక్సిమం పంజాబీ ఆర్ఎల్స్ శారీలోనే వెళ్ళాలి. నార్మల్గా ట్రెడిషన్గా వెళ్ళాలి. గుడి అయితే చాలా బాగుంది. లోపల వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చాలా బాగుంది. చూడవలసినటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ ఈ స్వామివారి చరిత్ర గురించి తెలుసుకోవడానికి కొందరిని అడిగాను. వారి మాటల్లోనే తెలుసుకుందాం. రాఘవేంద్ర మఠం జగద్గురు శ్రీ మధ్వాచార్యుల నుండి విభుదేంద్ర తీర్థ ద్వారా ఉద్భవించింది. రాఘవేంద్ర మఠాన్ని 15వ శతాబ్దంలో కుంభకోణంలో విభుదేంద్ర తీర్థ స్థాపించారు. కాబట్టి ఇంతకు ముందు ఈ మఠాన్ని కుంభకోణ మఠం లేదా దక్షిణాది మఠం అని పిలిచేవారు. తరువాత ఈ మఠం కుంభకోణం మఠం శిష్యుడు వారసుడు అయిన
సుధీంద్ర తీర్థచే విజయేంద్ర తీర్థ తర్వాత శ్రీ విజయేంద్ర మఠంగా ప్రసిద్ధి చెందింది. సుధీంద్ర తీర్థ తర్వాత అతని శిష్యుడు అత్యంత గౌరవనీయమైన ద్వైత సన్యాసి రాఘవేంద్ర తీర్థ మఠానికి పీఠాధిపతిగా పోంటిఫికల్ వంశంలో కొనసాగారు. మూలరాముని విగ్రహం ఈ మఠంలో పూజింపబడుతుంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 16వ శతాబ్దంలో హిందూ మతంలో ప్రముఖమైన గురువు. రాఘవేంద్ర స్వామి వైష్ణవాన్ని అనుసరించారు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ప్రహ్లాదుడి అవతారంగా రాఘవేంద్ర స్వామిని భావిస్తారు. రాఘవేంద్ర స్వామి వారి గురువు సుధీంద్ర తీర్థ. ఆయన శ్రీహరి భక్తుడు. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించడానికి దైవ సంకల్పాన జన్మించిన కారణజన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మన భట్టు, గోపికాంబ దంపతులకు రాఘవేంద్ర స్వామి వెంకటనాథుడిగా 1595లో జన్మించారు. 5 ఏళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై 4 వేదాల అధ్యయనం చేశారు. యుక్త వయసు వచ్చేసరికి విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఇది స్వామివారి చరిత్ర. సో దర్శనమైనాక తుంగభద్ర నది రివర్ చూసుకున్నాక మేమైతే అన్నదానంలో భోజనం చేసేసి బయలుదేరడం జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.